ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణము ద్వితీయ అధ్యాయ. వివిధ దానములు వాటి ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను. అంబరీష మహారాజా వినుము. విష్ణు ప్రీతి కరమగుట చేత మాధవ మాసమని వైశాఖమును అంటారు. వైశాఖ మాసంతో సమానమైన మాసం లేదు. కృతయుగము అంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రం లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థజలము లేదు. జలదానంతో సమానమైన దానము లేదు. భార్య సుఖముతో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమునకు మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయంతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, ధర్మ సమమైన సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేష సాయి అగు శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమునకు వాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవారు ధర్మహీనులగటలో అగుటయే కాక పశుపక్ష్యాది జనములను వదుదురు. వైశాఖ మాస వ్రతమును పాటించనివాడు చెరువులు తవ్వించుట, యజ్ఞ ఆగాదులు చేయుట మున్నగు వాటిని ఎన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటించినచో ఇవి అన్నీ వ్యర్థములు అగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవ అర్పితములుగా వించి భక్షించు ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును. అధిక ధన వ్యయము చేత చేయదగిన వ్రతములు ఎన్నో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశములు కలిగించు వ్రతములు ఉన్నవి. ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనములు కలిగించును. అంతే కాక పునర్జన్మను కలిగించును, అనగా ముక్తిని ఇయ్యవు. నా నియమపూర్వకమైన వైశాఖ ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తిని ఇచ్చును అని ఈ వైశాఖ పురాణము మనకి చెప్తోంది. చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. అట్టి వానికి సర్వసంపదలు కలుగును, హితములను చేకూర్చును. దానములన్నిటిలోనూ ఒకవైపును జలదానములు మరొక వైపును ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రములను ఏర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరినూ పుణ్యలోకములను పొందుదురు. జలదానము చేసిన వారు విష్ణులోకమును పొందుదురు. చలివేంద్రము ఏర్పాటు చేసినచో బాటసారులు సర్వదేవతలు పితృదేవతలు అందరినూ సంతృప్తులు ప్రీతి నొంది వరములు ఇతురని ఇది నిస్సంశయముగా సత్యము సుమ. దప్పిక గలవారు నీటిని కోరుకును, అలాగే ఎండ నుంచి బాధపడినవాడు నీడను కోరుకొను, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసునకరను కోరుకొను. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగును, విసునకరను దానమియ్యవలను. నీటితో నిండిన కుంభమును, అంటే నీటితో నిండిన ఒక చెమ్మును దానము ఇయ్యవలను. ఇట్లు దానము చేయని వాడు చాతక పక్షికే జన్మించును. ఎందుకంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంది. చాతకమను పక్షి భూస్పర్శ కలిగిన నీటిని తాగినా చనిపోవును. కావున మబ్బుల నుండి పడుచున్న నీటిని బొట్టులను కింద పడకుండా ఆకాశమున నుండి తాగి బతుకును. ఆ నీరే దానికి జీవనాధారమే ఆహారమని కవులు వర్ణింతురు. దప్పిక కలవానికి చల్లటి నీరు ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు డస్సిన వానికి బ్రాహ్మణునకు విష్ణుకరతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజే త్రిలోక సంచార లాభమును పొందును. అట్లు జలము నీయని వాడు బహువిధములుగా వాతరోగములను పొంది పీడితులగుదురని ఎండకు డస్సిన వాడికి విసురుటకు విసునకర లేనిచో పైబట్టతో, అంటే ఉత్తరీయంతో అయినా సరే విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమును పొందుదురు. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటి ఆకు విసునకర్యనిచ్చినవాడు
సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. అలసటను వెంటనే పోగొట్టినట్టి విష్ణుకర్ణని ఏనివాడు నరలోక బాధల నుండి బాధలను పొంది భూలోకమున పాపాత్ముడే జన్మించును. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియములైన విశాలముల వైశాఖమున గొడుగును దానమియ్యనివాడు నీడలేనివాడై పిశాచమే బాధపడును. వైశాఖ మాసమున పాదుకులను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును, మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వ సుఖములను పొందును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానం చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసత తీర్చినట్లుగా మండపము మున్నగు వారిని నిర్మించిన వారికి పుణ్య పరిమాణము బ్రహ్మయును చెప్పజాలుడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వారిని బ్రాహ్మణుని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించును. దానములలో ఉత్తమమైనది కావున అన్నదానంతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారికి వినయ మధురముగా కుశలములు అడిగి ఆదరించిన వారికి పుణ్యము అనంతము. ఆకలిగిన వారికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మొదలగున్నవి ఇష్టములు కావు, అంతే కదండి. ఆవశ్యకములు కూడా కావు. అన్నము మాత్రం ఇష్టము ఆవశ్యకము. అంటే ఆకలేసినప్పుడు మనకి అన్నమే ఆ టైంలో మనకి అన్నం తినడం వల్ల కలిగే తృప్తి దేనివల్ల కూడా కలగదు. అనగా అన్నము, భార్య మొదలగు వాటికంటే ముఖ్యమైనది అన్నము, భార్య మొదలగు వాటికంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది. కావున అన్ని దానములకు అన్నదానం అనేది చాలా ఉన్నతమైనది అని భావన. కావున అన్ని దానములలో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మొదలగు వాటిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసముని భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగునవి యథాశక్తిగా చేయవలెను. రాజా అన్నముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుకున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజ్యమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు, సర్వదేవతలు, సర్వధర్మములు కలుగునని భావము. వైశాఖ పురాణము 2వ అధ్యాయము సంపూర్ణము. అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. Non-violence, truthfulness, freedom from anger, renunciation, tranquility, and fault finding. These are the compassion for all living entities, and freedom from covetousness.